లేదా కొంచెం సమయం తీసుకొనైనా దాని యొక్క ప్రతిఫలాన్ని మనకి ఇవ్వవచ్చు. రెండవది దేవుడు మనం అడిగిన దానికి అంటే వేరే రూపంలో లేదా వేరే దాని ద్వారా మనకి సహాయం చేయవచ్చు. వేరే ప్రమాదం నుంచి కాపాడవచ్చు, లేదా మనం అడిగింది మనం మంచిదని అనుకున్నాం కానీ దానికంటే ఉత్తమమైనది ఏదో దీని నుంచి కాపాడి వేరేది మనకి ఇవ్వచ్చు. లేదా వేరే ఏదో ప్రమాదం నుంచి కాపాడడానికి మనం అడిగింది మనకి ఇవ్వకుండా వేరే మనం అడిగిన దాని ద్వారా వచ్చే ప్రమాదం నుంచి మనల్ని కాపాడడానికైనా దాని నుంచి మనల్ని కాపాడి ఉండవచ్చు. ఇలా రకరకాలుగా మన యొక్క ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని దేవుడిస్తూ ఉంటాడు. ఇక మూడవది, కొంతమందికి కొన్ని ఫలితాలు ఇహలోకంలో ప్రసాదించకుండా వారికి ప్రళయ దినం రోజు దాని యొక్క ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రళయ దినం రోజు అల్లా దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ప్రపంచంలో అడిగిన యొక్క ప్రతిఫలం మీరు లభించలేదని మీరు అనుకున్నారు, దానిని మీరు ఇక్కడ దాచిపెట్టాను, దాని యొక్క ప్రతిఫలాన్ని మీరు ఈరోజు పొందండి అని పరలోకంలో కూడా వస్తుంది. ఇలా 3 రకాలుగా దువాకి చాలా విలువ ఉంది. మరి దేవుడు ఇహలోకంలోనూ సమాధి జీవితం ఆలమే బర్జక్, ప్రళయ దినం రోజు పరలోకంలో ఎక్కడైనా దాని ప్రతిఫలాన్ని అల్లా ప్రసాదించవచ్చు. అందుకే దువా ప్రార్థన అనేది ఎప్పుడు వేస్ట్ కాదు, వృధా కాదు. ఈ యొక్క విలువ కనుక తెలిస్తే మనిషి జీవించి మెలకు ఉన్నంతసేపు కూడా ప్రార్థిస్తూనే ఉంటాడు. అల్హమ్దులిల్లా, ప్రార్థనకి అంత విలువ ఉంది, అంత శక్తి ఉంది. అసలు ఏ ప్రార్థన చేయడం రానివారు అల్హమ్దులిల్లా సుబ్హాన్ అల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా సుబ్హాన్ అల్లా అల్లాహు అక్బర్ అని అనుకున్నా కూడా అల్హమ్దులిల్లా అల్లా తలిస్తే వారికి ఎన్నో భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు. మరి ఖురాన్లో 40వ అధ్యాయం 60వ వాక్యం చూసినట్లయితే కనుక మరి మీ ప్రభువు ఇలా అంటున్నాడు, అల్లా మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ యొక్క ప్రార్థనలను స్వీకరిస్తాను. నా యొక్క ఆరాధన పట్ల మీరు గర్వం కానీ అహంకారం కానీ ప్రదర్శించవద్దు. అదేవిధంగా వారు అలా గర్వం అహంకారం ప్రదర్శిస్తే వారు త్వరలోనే అవమానపారితులై నరకంలో ప్రవేశించడం అనేది ఖచ్చితం. అందుకే మనం ఎన్ని ఆరాధనలు చేసినా ఎన్ని మంచి పనులు చేసినా కూడా గర్వం అహంకారం మాత్రం మనం చూపించవద్దు. సాదాసీదాగానే ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, తగ్గి ఉండాలి, తక్కువగానే ఉండాలి. ఎన్ని ఉన్నా మనం అణిగిమణిగే ఉండాలి కానీ గర్వం అహంకారం మాత్రం చూపించవద్దు. పొగరు అనేది మనలో కనిపించవద్దు, మనం చూపించవద్దు కూడా. ప్రశాంతంగా ఉండాలి. ముత్తకీనికి ఉండేటటువంటి క్వాలిటీలు, అల్లా ముత్తకీని ఇష్టపడతాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, కోపాన్ని దిగమింగాలి, మరియు ఇతరులని క్షమించడం కోసమే ప్రయత్నించాలి, పగ తీర్చుకోవడం కోసం ప్రయత్నించవద్దు. అదేవిధంగా అవమానపరచడం, కొట్టడం, తిట్టడం ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. మరియు గర్వ అహంకారాలు అస్సలు ప్రదర్శించవద్దని అల్లా చెప్తారు.